సికింద్రాబాద్ లో వైఎంసీఏ కొత్తగా నిర్మించిన ఆడిటోరియం గెస్ట్ రూమ్లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు మంత్రులు శంకుస్థాపన చేశారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలను మంత్రులు ప్రశంసించారు. అనాథ పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు నర్సింగ్ కాలేజీలను వైఎంసీఏ నిర్వహిస్తుందని మంత్రులు వెల్లడించారు. It's like coming back home to me again. My husband. ఆడిటోరియం సంబంధించిన ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఏదైతే వైఎంసీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ జయాకర్ డానియల్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు, క్రిస్టియన్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క క్రిస్టియన్స్ వైఎంసీ సంబంధించినటువంటి ఆడిటోరియం ప్రారంభోత్సవం కావాలని చెప్పి పిలవడం జరిగింది. ఇక ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో వైఎంసీ అంటే ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థ. దాంట్లో ఏదైతే ఆ వైఎంసీ సికింద్రాబాద్ వైఎంసీ కానీ, హైదరాబాద్ ఉన్నటువంటి నారాయణగూడ వైఎంసీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎంతో గొప్పగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అనేక సేవలు అందిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఆర్ఫన్స్ సంబంధించిన స్కూల్ కూడా నడిపిస్తున్నారు. ఇంకా నర్సింగ్ కాలేజ్ కానీ అన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎంసీకి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేస్తున్నారు.